దినాన్ని జరుపుకోవటం మనము చూస్తుంటాం. అలానే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే కొన్ని రోగాలను మనుషులకు వారికి అవగాహన కల్పించడం కొరకు, అనగా అవేర్నెస్ కొరకు కొన్ని రోజులను కేటాయించి ఆ రోజున ఆ రోగం గురించి ప్రతి ఒక్క మనిషికి అవగాహన ఉండాలి అని కొన్ని రోజులను వారు ఏర్పరచుకోవటం మనకు తెలుసుంటుంది. ఎలాగా, ఇప్పుడు వరల్డ్ ఎయిడ్స్ డే అంటారు. మరి ఎయిడ్స్ డే రోజున ఆ ఎయిడ్స్ రోగం దేని వలన సంక్రమిస్తుంది, అది ఎలా వ్యాపిస్తుంది, దానికి నివారణ ఉందా లేదా అన్న విషయాలన్నిటినీ కూడా అనేక మందికి వినిపించాలి, అనేక మందికి తెలియజేయాలి అని అలాంటి కార్యక్రమాలను పూనుకుంటుంటారు. అలానే వరల్డ్ హెపటైటిస్ డే అంటారు, వరల్డ్ మలేరియా డే అంటారు, వరల్డ్ క్యాన్సర్ డే అంటారు. అనగా కొన్ని రోగాలను వారు తీసుకొని ఏదైతే ఎక్కువగా ప్రభావితం చేసి ఏదైతే ఎక్కువగా మనుషులను అనారోగ్యానికి గురి చేస్తుందో అలాంటి రోగాలను వారు మనుషులకు అవగాహన కల్పించడానికి కొన్ని రోజులను కేటాయిస్తారు. అలానే మనం చూసినట్లయితే ఇక బంధాల మధ్యకు మనం రాగలిగితే పేరెంట్స్ డే అంటారు, అంతేనా, చిల్డ్రన్స్ డే అంటారు, టీచర్స్ డే అంటారు, మళ్ళీ ఫాదర్స్ డే అంటారు, మదర్స్ డే అంటారు, మళ్ళీ ఉమెన్స్ డే అంటారు. అనగా 365 రోజులలో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దానికి స్పెషల్గా వారు కేటాయించి ఆ రోజున దాని గురించి మాట్లాడడం మనకు కనిపిస్తుంది. మరి ఈరోజు స్నేహితుల దినోత్సవం అంటున్నాం. మరి నిజంగా ఈ రోజు అనేది ఎంత విలువైనదంటే చాలా వరకు మహనీయులైనటువంటి వారే ఈ స్నేహితుల గురించి మాట్లాడడం మనకు కనిపిస్తూ ఉంటుందండి. మరి ఒకనాడు మన భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క ప్రఖ్యాతిని కేవలం ఈ దేశంలోనే కాక పాశ్చాత్య దేశాలకు కూడా వెళ్ళి మన భారతదేశాన్ని గొప్పగా చాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు ఆయనే స్వామి వివేకానంద గారు. మరి ఆయన ఈ స్నేహం గురించి చెబుతూ, ఇదిగో శత్రువు ఒక్కడు ఉన్నా ఎక్కువే, మిత్రులు 100 మంది ఉన్నా తక్కువే అన్నాడండి. అనగా శత్రువులైనటువంటి వారు మనకి ఒక్కరున్నా కూడా చాలా ఎక్కువట, కానీ మిత్రులైనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నా సరిపోరంటండి. అలానే మన జాతిపిత ఎవరండి? మహాత్మా గాంధీ. మరి ఆయన మాట్లాడుతూ స్నేహితుల గురించి ఏం చెప్పారు? స్నేహితులైనటువంటి వాడు పుచ్చుకున్నది జ్ఞాపకం మర్చిపోవాలంటండి. స్నేహితులైన వారు ఎలా ఉండాలి అంటే, ఒక నిజమైన స్నేహితుడు ఇచ్చినది మరచిపోయి పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నాడండి. అలానే మనకు వేరే దేశంలో ఉంటున్నటువంటి గొప్ప వ్యక్తి మార్టిన్ లూథరన్ కింగ్. మరి ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో చెడు మిత్రులు ఉండడం కన్నా అసలు మిత్రులే లేకుండా ఉండడం మేలు అన్నాడు. ఏంటంటే ఇంత గొప్ప గొప్ప మహనీయులైనటువంటి వారే స్నేహితుల గురించి మాట్లాడుతున్నారు అంటే స్నేహం అనేది ఎంత విలువైనదండి మన జీవితంలో. అంతెందుకండి, దేవుడిచ్చినటువంటి ఒక బహుమానం లాంటిదే కదా. మనము ఎవరినైనా మనం ఎంపిక చేసుకోగలమా? మన కుటుంబంలో మనం తల్లిని సెలెక్ట్ చేసుకోగలమా? సెలెక్ట్ చేసుకోలేం. తండ్రిని సెలెక్ట్ చేసుకోగలమా? లేదు. అనగా పుట్టుకతో వచ్చినటువంటి బంధాలను మనము ఎంపిక చేసుకోలేం. కానీ దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశం ఏంటి అంటే స్నేహితులను మనమే ఎంపిక చేసుకోవటం. మరి అలా సెలెక్షన్ చేసుకునే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎలాంటి వారిని ఎంపిక చేసుకుంటున్నాం? అసలు నేడు స్నేహితుల గురించి ఈనాటి కాలంలో మనం ఆలోచిస్తుంటే అంతా కూడా కల్మషం అయిపోయింది కదండి. అన్ని బంధాలకు నేడు ఎక్కడైనా విలువ ఉందా? లేదు. ఎక్కువగా మోసాలు, మాయ, దగ, కుట్ర, అసూయలు ఎక్కడ మనకు కనిపిస్తున్నాయి అంటే స్నేహంలోనే. మరి స్నేహం పేరుతోనే ఇదిగో గొంతు కోసి చంపేశాడని, స్నేహంతోనే ఇదిగో కొన్ని లక్షల డబ్బుని కాజేశాడని, ఇదిగో స్నేహం వల్లనే. మరి ఇన్ని వార్తలు మనం వింటున్నాము అంటే మరి స్నేహానికి విలువనిచ్చే సమాజంగా నేడు మనకు కనిపిస్తుందని లేదు. మరి అలాంటి తరుణంలో మనం ఎలాంటి వారితో స్నేహం చేయాలి? మరి దేవుడు చెప్పలేదండి? దేవుడు మనుషులకు అవసరమైన ప్రతిదీ దేవుడు వ్రాయించి ఇచ్చాడు. మనుషులు ఏదైతే విలువైనదిగా వారు అనుకుంటున్నారో వాటన్నిటి గురించి దేవుడు ముందుగా చెప్పడం మనకు
జరిగింది. మరి ఈనాడు స్నేహితుల దినోత్సవం అంటున్నాం. స్నేహం అనేది గొప్ప. స్నేహం అనగానే నమ్మకం, అంతేనా? స్నేహ బంధం అనేది పవిత్రమైనది. మరి ఇలాంటి స్నేహం గురించి దేవుడు ఎక్కడైనా చెప్పాడా? మరి స్నేహం మనం ఎవరితో చేయాలి అని మనం బైబిల్లో ఆలోచిస్తున్నప్పుడు, దేవుని ఇష్టానుసారుడుగా బ్రతికినటువంటి మనుషుడు, మహారాజు, మరి మకుటం లేని మహారాజు అంటారు. మరి అలాంటి భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనంలో, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు గారు చెబుతున్నారు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో వాడే నా ఫ్రెండు, ఎవరి దగ్గర ఆస్తి అంతస్తులు ఉంటుందో వాడే నా ఫ్రెండ్ అనట్లేదండి. మరి అదే మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే, నిజమైన మిత్రులు ఎవరో మనకు తెలియాలి అంటే అది కష్టకాలంలో అంటాను. కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రులు ఎవరో తెలుస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ దావీదు గారు. ఎలా చెప్తున్నాడు? ఏం చెబుతున్నాడు? ఎవరట దావీదుకి స్నేహితుడు, ఎవరికి చెలికాడిగా ఉంటాడట? నీ యందు భయభక్తులు గలవారందరికీ, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, దేవుని ఉపదేశములను ఎవరైతే అనుసరిస్తూ నడుచుకుంటారో వారికి నేను చెలికాడను అంటున్నాడండి. మరి దావీదు గారి జీవితంలో మనం ఆలోచిస్తుంటే, దావీదు గారు ఎవరితోనైనా స్నేహం చేశారా అండి? దావీదు గారు ఎవరితోనైనా స్నేహం చేసినట్లుగా మనకు తెలుసా? బైబిల్లో చేశారండి. ఎవరైనా ఎవరితో స్నేహం చేశాడు? అసలు బైబిల్లో స్నేహానికి నిలువెత్తు నిదర్శనం ఎవరు అని అంటే దావీదు, యోనాతానే. మరి దావీదు, యోనాతాను అంటే మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వారు మనుషులు కాదండి, చేతులు కాదు, వారి మనసులు కలిసాయంటండి. ఒకసారి మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఎంత చక్కగా ఉంది చూసారండి. ఏంటండి, యోనాతాను సౌలు గారితో దావీదు గారు మాట్లాడించిన చాలిన తర్వాత యోనాతాను దావీదు ఇరువురి మనసులు కలిసాయంటండి. అప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉన్నారట అండి? ప్రాణ స్నేహితుడిగా. మరి ప్రాణ స్నేహితులుగా ఉంటున్నటువంటి వీరు యోనాతాను ఎంత గొప్ప మేలు చేశాడో తెలుసా అండి దావీదు గారికి. సౌలు దావీదు గారిని చంపాలనుకుంటూ ఉంటాడండి. మరి సౌలు అనగానే ఎవరైనా యోనాతానికి ఏమవుతారు? యోనాతానుకి తండ్రి సౌలు. మరి సొంత తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపాలి అని అనుకుంటుంటే తండ్రి దగ్గర నుండి దావీదును ఎలాగ తప్పించాడో చరిత్రలో మనకు తెలియనిది కాదని. మరి ఇంతకీ దావీదు గారు ఎందుకు తప్పించారు? ఒక విషయం మనం ఆలోచిస్తే, సౌలు గారి కుమారుడు ఎవరండి? యోనాతాను. మరి సౌలు గారి తదనంతరం రాజ్యాన్ని ఏలేది, సౌలు గారి తదనంతరం సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరు? యోనాతాను. మరి యోనాతాను ఏం చేశాడు? ఈ సింహాసనం ఏపాటిది, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నేను సరైన వాడిని కాదు, ఇదిగో దావీదు నీవే సరైన వాడివి, నీవే సరిగ్గా రాజ్యాన్ని ఏలుతావు, ఇదిగో దేవుడు నిన్నే ఎన్నుకున్నాడని తండ్రి చేత నుంచి దావీదుని తప్పించాడు. అంటే వారి మధ్య ఎంత స్నేహం ఉందండి, ఎంత చక్కటి మనసు ఉందండి. అక్కడ వారి మనసులు కలిసాయి. చేతులు కాదు, చేతులు ఏముందండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనుకుంటారు, కానీ వెనకనే ఉంటూ వెన్నుపోటులు
పొడుస్తుంటారు. అసలు మనం ఊహించలేం కొన్ని పరిస్థితులు. ఏంటి వీళ్ళు ఇలా చేశారా, వీళ్ళు ఇలా మాట్లాడారా, వీళ్ళు ఇలా ప్రవర్తించారా అని బాధపడుతుంటాం, కృంగిపోతుంటాం. కానీ ఇక్కడ దావీదు యోనాతానుల స్నేహం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకరికి మించి ఒకరు హెల్ప్ చేసుకుంటూ చక్కగా వాళ్ళు ఆ జీవనాన్ని కొనసాగించడం మనకు కనిపిస్తుందని. అందుకే దావీదు గారు ఏం చెప్తున్నారండి, ఇదిగో నీ ఉపదేశములను అనుసరించుటూ వారికి నేను చెలికాడను. మరి యోనాతాను దేవుని యందు భయం లేనివాడు కాదని, దేవుడంటే భయం ఉన్నవాడు, దేవుడంటే భక్తి ఉన్నటువంటి వాడు. ఇలాంటి యోనాతాను దావీదునకు స్నేహితుడయ్యాడు. చివరి వరకు అండి, మరణించే వరకు కూడా వీరిరువురు కూడా కలిసి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అనగా గొప్ప స్నేహితులు ఎవరు అని అంటే మనం ఆలోచించకుండా చెప్పచ్చు. ఎవరని? దావీదు, యోనాతాను. మరిక క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం ఎవరితో స్నేహం చేయాలి అంటారా? ఇప్పుడు మనందరం కూడా స్నేహం చేయాలండి. ఎవరితో? మనందరం సహవాసానికి వచ్చాము అంటే స్నేహం చేయడానికే. మనం క్రీస్తులోనికి వచ్చాము అని అంటే, మనం సంఘంలోనికి వచ్చాము అని అంటే దేని కొరకు? సహవాసం చేయటం కొరకు, స్నేహం చేయటం కొరకు. అందుకే బైబిల్లో ఒకసారి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎవరితో సహవాసం, ఎవరితో స్నేహం చేయాలో అని మనం చూస్తున్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు చెప్తున్నాడని. యేసుక్రీస్తుల వారితో అనగా దేవుని కుమారునితో సహవాసమునకు మనల్ని పిలిచాడట. మరి నిజంగా వచ్చినటువంటి మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని అంటే, ఆయనతో స్నేహం చేయాలి అని అంటే ఏం చేయాలి? మరొకనాడు యేసుక్రీస్తుల వారికి శిష్యులుగా ఉంటున్నటువంటి వారు, యేసుక్రీస్తుల వారి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. మరి ఈ 12 మంది అపోస్తలులు కూడా ఒక రకానికి స్నేహితులే. మరి వారికి చెప్తున్నారు, మీరు శిష్యులుగా ఉంటున్నటువంటి మీరు, ఇదిగో నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు నాతో స్నేహం చేయాలి అని అనుకుంటే మీరు ఎలా ఉండాలో తెలుసా అని చెబుతూ, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ప్రాణం పెట్టాడా అండి యేసుక్రీస్తులు? ఇప్పుడు వారు మన కొరకు పెట్టారు కదా. మరి తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దావీదు గారి మాటలకు, యేసుక్రీస్తుల వారి మాటలకు ఎక్కడా కూడా తీసిపోలేదని. దావీదు గారు ఏం చెప్పారు? ఇదిగో దేవా, నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశంలో అనుసరించి వానికి నేను ఫ్రెండ్ అవుతాను, వానికి నేను చెలికాడిని అవుతాను అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారు? ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. అనగా మనం యేసుక్రీస్తుల వారికి స్నేహితులుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసండి? వారు చెప్పినటువంటి మాటల ప్రకారం మనము నడుచుకోవాలి. మరి ఏం చెప్పారు అన్నప్పుడు వాక్యాన్ని కదా చెప్పాను. మరి వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటున్నప్పుడు మనం ఎవరికి స్నేహితులం అవుతామంట అండి? యేసుక్రీస్తుల వారికి మనం స్నేహితులం అవుతామంట. ఒకసారి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. ఎవరితో ఉండకూడదంట అండి? మనము అవిశ్వాసులతో. చూసారా, దేవుడు ఎవరితో ఉండాలో చెబుతున్నాడు, ఎవరితో ఉండకూడదో కూడా మనకు చెబుతున్నాడు. ఎక్కువగా మనకు పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఎలా చెబుతుంటారు? మీరు ఇది చెయ్యకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అంటారు, కానీ ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు చేయకూడదు అని ఎక్కువగా చెప్పరు. కానీ మనం నమ్ముకుంటున్నటువంటి, మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఇదిగో మీరు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఒకవేళ వారితో ఉండకూడదు అంటే ఎందుకు ఉండకూడదో కూడా మనకు చెబుతున్నారండి. మరి ఏం చెప్పారు? ఎవరితో ఉండాలట? ఇదిగో దావీదు గారే చెబుతూ, ఇదిగో అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశంను అనుసరించడానికి నేను చెలికాడను అన్నాడు.
యేసుక్రీస్తుల వారు చెబుతూ ఏం చెప్పారు? ఇదిగో నా మాటలను గైకొని దాని ప్రకారం మీరు నడుచుకుంటేనే మీరు నాకు స్నేహితులు అవుతారు అన్నాడు. మరి నిజంగా మనం దేవునికి స్నేహితులు అయ్యేవారుగా ఉంటున్నామా? మనం యేసుక్రీస్తుల వారికి స్నేహితులుగా అయ్యేవారుగా ఉంటున్నామా అండి? మరి ఎక్కువగా మనం ఈ లోకంలో ఉన్న మనుషులతో ఎక్కువగా స్నేహం చేయాలనుకుంటాం, కానీ మనుషులు ఎప్పుడు కూడా ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉంటారా అండి? ఉండరు. ఎంతమందిని మనం చూసుంటాం, ఎంతమంది దగ్గర మనం మోసపోయి ఉంటామండి. అలాగే స్నేహం పేరుతోనే మోసం చేసేవారు లేదా, స్నేహం పేరుతోనే మాయ చేసేవారు లేదా అంటే చాలామంది ఉన్నారు. మనుషుల గురించి, మనుషుల స్వభావం గురించి ఒక కవి మాట్లాడుతూ, ఇదిగో పాముకి విషయం ఎక్కడుంటుందంట అండి? తలలో ఉంటుంది. తేలుకి విషయం ఎక్కడుంటుంది? తోకలో ఉంటుంది. కానీ మనిషికి మాత్రం నిలువెల్లా ఉంటుంది అన్నాడండి. అంటే ఎంత అనుభవించుంటే చెప్పుంటాడని. నిజమే కదా. ఒక పాముకి ఇదిగో పలానా ప్లేస్లో ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు దాని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే జాగ్రత్త పడతాం. ఇదిగో తేలుకు తోకలో విషయం ఉంది అని మనకు తెలిసినప్పుడు దాని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే భయపడతాం. మరి మనిషి అనేటువంటి వాడికి నిలువెల్లా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మరి ఏదో ఒక రోజున మనకి కాటేస్తాడు, ఆ విషయం మనకు కూడా వచ్చేస్తుంది. అందుకే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండమంటున్నాడు, యేసుక్రీస్తుల వారితో ఉండమంటున్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ దేవుని మాటల ప్రకారం ఎవరైతే వారి జీవితాన్ని కొనసాగిస్తుంటారో వారితో స్నేహం చేయాలి అంటున్నారండి. అందుకే ఒకవేళ మీరు అలాంటి వారితో స్నేహం చేయలేదు అనుకోండి, అసలు మీరు అవిశ్వాసులతో జోడుగా మీరు ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా చీకటితో ఏమి పొత్తు? అసలు క్రీస్తునకు బెయ్యాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఎంత చక్కగా చెప్తున్నాడండి. అసలు విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనకి అవిశ్వాసులతో అసలు పాలు ఎక్కడిది అని అంటున్నారంటే అసలు మనం నిజంగా ఎవరితో స్నేహం చేసేవారిగా ఉండాలని. అందుకే ఒక మాట అంటుంటారు, ఏమని? నీ స్నేహితుడు ఎవరో నువ్వు చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని. అంతేనా? నీ స్నేహితుడు నీ గురించి నువ్వు చెప్పని అవసరం లేదు. ముందు నీ స్నేహితుడు ఎవరో చెప్పు, ఆటోమేటిక్గా నేను నీ గురించి చెప్తాను అంటాను. అంటే మనము ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటామో మనం స్నేహించే స్నేహితులు కూడా అలాంటి మనస్తత్వం గలవారి ఉంటారు. నిజమే కదండి. మరి పెద్దలు చెబుతూ ఏ గూటికి పక్షులు ఆ గూటికే చేరుతాయంటండి. ఎంత వాస్తవం, నిజమే కదా. సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు ఏ గూటి పక్షులు ఆ గూటికే వెళ్తాయి, కానీ కాకి గూటికి పిచ్చుకలన్నీ వెళ్తాయా అండి? వెళ్ళినా కానీ రానివ్వదు. చిలకల గూటికి కాకులు వెళ్తాయా? వెళ్ళవు. ఏ గూటికి వారు వెళ్తారు. అలానే స్నేహితులను మనం చేసుకుంటున్నప్పుడు మనలాంటి స్నేహితుడినే మనం స్నేహితుడిగా తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాం. ఒక త్రాగుపోతు అనుకోండి, త్రాగుపోతు వెళ్ళి మంచి సాఫ్ట్వేర్ వారితో స్నేహం చేస్తాడా? చెయ్యడు. చెయ్యనివ్వడు కూడా ఆడుతాను. మరి ఎవరితో స్నేహం చేస్తాడు? ఎవరైతే మరి ఎక్కువగా ఉంటాడో త్రాగుబోతూ వాళ్ళతోనే స్నేహం చేస్తారు. తిరుగుబోతులు ఉంటారు, మరి వారితో ఎవరు స్నేహం చేస్తారు? వారితో కూడా అలాంటి వారే స్నేహం చేస్తారు. అబద్ధాలు ఆడేవారు ఉంటారు, మరి వారితో అబద్ధికులతో ఎవరు స్నేహం చేస్తారు అంటే అబద్ధికులే స్నేహం చేస్తూ ఉంటారు. మోసగాళ్ళు ఉంటారు, మోసగాళ్ళతో ఎవరు స్నేహం చేస్తారు? మోసగాళ్ళే స్నేహం చెయ్యగలరు. మరి విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనం అవిశ్వాసులతో స్నేహం చేయొచ్చా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటున్నాడండి. మరి మనము ఎవరితో స్నేహం చేయాలి అని అంటే, ఇప్పుడు మనం దేవునిలో ఉన్నామా? మనకంటే ఎవరు ఉన్నతంగా దేవునిలో ఉన్నారో చూసుకొని వారితో మనం స్నేహం చేసుకున్నాం అనుకోండి, మనం పడిపోతున్నటువంటి వేళ వాళ్ళే వచ్చి మనలను చక్కగా నడిపించేవారిగా ఉంటారు. అదే మనం అవిశ్వాసులతో స్నేహం చేసామనుకోండి, మనం కూడా ఏదో ఒక రోజున వారితో పాటు చేరి మనం కూడా అవిశ్వాసం అయిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే చెప్తున్నాడు, ఇదిగో మీరు విశ్వాసులుగా అవిశ్వాసితో అసలు విశ్వాసికి పాలు ఎక్కడిది అంటున్నారండి. అనగా దేవుడు మనకి చాయిస్ ఇచ్చాడా? ఇచ్చాడండి. స్నేహితులను ఎంపిక చేసుకునేటువంటి గొప్ప భాగ్యం ఎవరికి ఇచ్చారంటే మనకే ఇచ్చాడు. మరి ఎవరు కూడా మనల్ని నిర్ణయించలేరు కదా.
ముందుగా అనుకున్నాం కదా, మన తల్లిదండ్రులను మనం మార్చుకోలేం, మన రక్త సంబంధికులను మనము మార్చుకోలేం. అదంతా పుట్టుకతోనే వస్తుంది. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, మామ, వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు, బంధంతోనే వచ్చేసారు, పుట్టుకతోనే. మరి స్నేహితులైనటువంటి వారు ఎలా వచ్చారు అని అంటే, మనము పెరిగే కొద్దీ, మనము సమాజంలోనికి వెళ్తున్న కొద్దీ మనము ఎంపిక చేసుకునే వారే స్నేహితులు. మరి అలా ఎంపిక చేసుకుంటున్నటువంటి స్నేహితులను ఎలాంటి వారిగా మనం చేసుకుంటున్నాం? మరి దేవుడు ఇచ్చాడు మనకి ఆప్షను, మీరే నిర్ణయించుకోండి అని. మరి ఆనాడు దావీదు గారు చక్కగా అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉపదేశాలను అనుసరించే యోనాతానుని ఆయన స్నేహితుడిగా చేసుకున్నాడని. మరి యేసుక్రీస్తుల వారు చెప్పారు ఏమని, ఇదిగో మీరు నాకు స్నేహితులుగా ఉండాలి అంటే నా మాటలను మీరు గైకొని దాన్ని నడుచుకోవాలి. అందుకే చెప్పాడని. దావీదు గారు ఏం చెప్పారు ఒకసారి మరలా మనం ఆ మాట చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనంలో జాగ్రత్తగా ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారై ఉన్న వారందరికీ నీ ఉపదేశములను వినువారికి అని ఉందా అండి? ఏముందంటే అండి అక్కడ అనుసరించి. ఇప్పుడు మన అందరం కూడా దేవుని మాటలను వింటున్నాం. మరి వింటున్న వారికి అనుసరించే వారికి వ్యత్యాసం ఉందా? చాలా ఉందండి. ఇప్పుడు సభలకు వెళ్తుంటాం, సెమినార్లకు వెళ్తుంటాం, మీటింగ్స్కి వెళ్తుంటాం, మరి తరగతులకు వస్తుంటాం, ఆరాధనకు వస్తుంటాం, దేవుని మాటలను వింటూనే ఉంటాం. కానీ వినేవారు కాదట. ఎవరట అండి? అనుసరించేవారే. వినేవారు దేవుందండి చాలామంది ఉంటారు, కానీ అనుసరించే వాళ్ళే చాలా తక్కువ. అలా ఎవరైతే అనుసరిస్తున్నారో, ఎవరైతే దాన్ని గైకొంటున్నారో వారితో మనం స్నేహం చేయటానికి ఇష్టపడాలండి. అంటే దావీదు గారు యోనాతాను గారితో చేసినట్లుగా, యేసుక్రీస్తుల వారి శిష్యులతో చేసినట్లుగా, అలానే యేసుక్రీస్తుల వారి తర్వాత కాలంలో యేసుక్రీస్తుల వారి వల్లే బ్రతికినటువంటి ఒక గొప్ప సువార్తికుడు అనొచ్చు, పరిచారకుడు అనొచ్చు, అపోస్తలుడు కూడా అనొచ్చండి. ఎవరైనా పౌలు గారు. మరి పౌలు గారికి స్నేహితులు లేరా అంటే ఉన్నారండి. పౌలు గారి పరిచర్యలో ఉంటున్నటువంటి వాళ్ళల్లో స్నేహితులుగా మనకు చాలామంది కనిపిస్తుంటారు. ఒక దేమా ఉంటాడు, ఒక అరిస్తార్కు ఉంటారు, ఒక లూకా గారు ఉంటారు, ఒక మార్కు గారు ఉంటారు, బర్నబా గారు ఉంటారు, శీలా గారు ఉంటారు, ఇక తిమోతి గారు ఉంటారు, తీతు గారు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆయనకు దేవుని పరిచర్యలో స్నేహితుల వంటి వారే. మరి ఇలాంటి స్నేహితులు కలిగినటువంటి పౌలు గారి కూడా వీరిలో కూడా ఒకరు విడిచి వెళ్ళిపోయారంటండి. అంటే మన స్నేహితులే మనల్ని విడిచి వెళ్ళిపోయారని మనం అనుకుంటే పొరపాటు. పౌలు గారి అంతటి వారికి తమ స్నేహితులు విడిచి వెళ్ళిపోయారంటండి. ఎవరు వెళ్ళిపోయారటారా? దేమా వెళ్ళిపోయాడండి. ఒకసారి తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేన్ని ప్రేమించాడంట అండి? ఇహలోకాన్ని స్నేహించాడంటండి. ముందు ఎవరికి స్నేహితుడిగా ఉన్నాడు? పౌలు గారికి స్నేహితుడిగా ఉంటున్నటువంటి దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంట అండి. మరి ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయే వారిని దేవుడు ఏమంటున్నారో ముందుగా వాక్యపఠనం చదువుకున్నాం కదండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారుణులారా, ఎంత కఠినంగా ఉందండి మాట. వ్యభిచారుణులారా అంటున్నారు. ఎవరిని? చేసిన వారిని కాదండి. ఎవరిని అంటున్నాడో తెలుసా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకంతో స్నేహం చేసే వారిని దేవుడు ఏమంటున్నాడండి? నా పిల్లలారా, నా కుమారులారా అని అనట్లేదండి. ఏమంటున్నాడు ఆయన? వ్యభిచారుణులారా. మనము లోకంతో స్నేహం చేయకుండా దేవునితో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి విరోధి ఎవడవుతాడు? లోకానికి వేరే లోకాన్ని విడిచిపెట్టి మనం దేవునిలోనికి వచ్చి దేవునితో స్నేహం చేస్తున్నప్పుడు మనకి విరోధి ఎవడవుతాడు? అపవాది. అందుకే కదా పేతురు పత్రికలు చెప్తాడు, ఇదిగో మీ విరోధి అయిన అపవాది. అదే మనం అపవాదికి చేరువై దేవునికి విడిచిపెట్టామనుకోండి, అప్పుడు మనం దేవునికి ఏమవుతాము? విరోధులం అవుతాం, శత్రువులు అవుతాం. మరి దేవునికి శత్రువులుగా మనం ఉంటే అసలు మనం బ్రతకగలమా అండి? లేదు.
అందుకే క్రింది మాటలో చెప్తున్నాడు ఏమని, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువు అయితే ఎవరమైనా మనం బ్రతకగలమా అండి? అస్సలు బ్రతకలేం. మనం ఉన్నాము, మనం ఊపిరి తీసుకుంటున్నాము, మనం చలించుచున్నాము, మనం బ్రతికి ఉన్నాము అంటే అది ఆయన కృప. అలాంటి ఆయనకే మనం శత్రువులం అయిపోయామనుకోండి, ఇక మనల్ని బ్రతికించేవాడు ఎవడు? మనల్ని కాపాడేవారు ఎవరు? అందుకే మనం ఒక్కసారి ఎప్పుడైతే మనము వెలుగులో చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చామో మరలా మనం చీకటికి వెళ్ళడానికి వీలు లేదు. అందుకే చెప్పారు, ఇదిగో వెలుగునకు చీకటితో ఏమి పొందు అన్నాడు. కాబట్టి దేవునిలోనికి వచ్చినటువంటి మనం మరలా మనము లోకంలోనికి మనము వెళ్ళిపోయి దేవునికి శత్రువులుగా మనము కాకూడదండి. అందుకే చెప్తున్నారు దావీదు, ఇదిగో నీ ఉపదేశములను అనుసరించి వారికే నేను చెలికాడను. యేసుక్రీస్తుల వారు చెప్తారు, ఇదిగో నా మాటలు ఎందుకు గైకొని వాడి నాకు స్నేహితులు అంటున్నారండి. మరొక మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇదే అపోస్తుడైన పౌలు గారు చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో దుష్ట మోసపోకుడి ఉంది కదండి. ఏం చెప్తున్నాడు? మోసపోకుడి. ఎందుకు చెప్తున్నారండి? నేటి కాలంలో ఎంతమంది మోసపోతున్నారండి స్నేహం పేరుతో, ఎంతమంది చంపేస్తున్నారండి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయండి. మరి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఇదిగో స్నేహం అనే ముసుగులో మోసపోతున్నారు. యవనస్తులైనటువంటి వారు మరి ఎక్కువగా మోసపోతుంటారు కదండి. స్నేహం అనే పేరుతోనే, స్నేహం అనే ముసుగులోనే మోసపోతుంటారు. అలాంటి వారికి చెప్తున్నారు ఏమని, ఇదిగో మీరు మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడి దుష్ట సాంగత్యంను మార్చుతుందో లేదో తెలియదు, కానీ దుష్ట సాంగత్యం మాత్రం ఖచ్చితంగా మంచితనాన్ని చెడిపేస్తుంది. అంతే కదండి. మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కదా, మరి ఇదే పౌలు గారు ఎందుకు ఇలాంటి మాటలు చెప్పవలసి వచ్చింది అని అంటే, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా స్నేహితులుగా ఉండవలసిన వారు, సహవాసంలో ఉండవలసినటువంటి వారు ఎలాగైపోయారంటే విడిపోయారంట అండి, విభజింపబడిపోయారంట అండి. మరి ఒకసారి మనం చూస్తుంటే ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలలో మనం చూస్తున్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో కలహాలు ప్రారంభమైపోయాయి. మరి ఒకనాడు ఎలా ఉన్నది కొరింథీ సంఘం అంటేనే అన్ని సంఘాలకు కూడా మార్గదర్శకంగా ఉండేది. అనేక మంది సువార్థికులు, అనేక మంది బోధకులు, అనేక మంది దేవుని పిల్లలు వచ్చి నిలవబెట్టిన సంఘంగా మనకు కనిపిస్తుంటుంది. మరి ఎంత గొప్ప సంఘమైన కొరింథీ సంఘంలో ఏమొచ్చేసాయంట అండి? కలహాలు వచ్చేసాయంటండి. మరి ఇందాక పెద్దలు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నారు ఏమని, ఇదిగో సంఘంలో మేమందరం కూడా విభేదముగా ఉండకుండా మేము దేవుని పని కలిసి చేసి ఇదిగో మీ రాజ్య వ్యాప్తిని మేము చేయటానికి సహాయం చేయండి అని మరి ముందుగా ప్రార్థించారు కదా. మరి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఏమని, మీరు మోసపోకూడదు. ఎందుకు మోసపోతున్నారంటే ఇదిగో మంచిగా ఉంటారు, ఇదిగో మనకు మేలు చేస్తున్నట్లుగా ఉంటారే, కానీ దుష్ట సాంగత్యం అనేది ఎప్పటికైనా మంచి వారిని చెడిపేసేస్తుంది. మరి సంఘంలో ఉంటున్నటువంటి కొందరు కలహాలు లేపేశారంటండి. ఎలాంటిదో తెలుసా, ఎంత భయంకరమైనవో తెలుసా అండి. ఇదిగో మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఎలాగైపోయారంటండి, ఇదిగో నేను పౌలు వాడను, ఇదిగో గొప్పవాడు అపోల్లో కాబట్టి నేను అపోల్లో వాడను, ఇదిగో క్రీస్తు గొప్పవాడు కాబట్టి నేను క్రీస్తు వాడని అంటున్నానంటండి. మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చేసిందంటే గొప్పలు కోరుకుంటున్నారు, అధికారం కోరుకుంటున్నారండి, ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఉండాలి అని. మరి ఇశ్రాయేలీల కాలంలో మనం ఆలోచిస్తుంటే, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించినటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరండి? మోషే, అహరోనులు. మరి ఈ మోషే అహరోనుల వీరి మార్గంలోనే మనం నడవాలా? వీరి అడుగుజాడల్లోనే మనం నడవాలా?
వీరి నాయకత్వంలోనే మనం ఉండాలా? మనకు రాదా? వీరికంటే ఎక్కువ జ్ఞానం మనకు లేదా? మనం నడిపించలేమా? మనం అధికారులుగా ఉండలేమా అని ఒక ఆలోచన పుట్టిందండి. ఎవడిలో అని అంటే కోరాహులో. మరి తప్పుడు ఆలోచన పుట్టింది మొదట ఒకరికే, ఆ ఒకరే కోరాహు. మరి ఈ కోరాహు ఏం చేశాడు? మరి ముగ్గురిని తనలాగా మార్చుకున్నాడు. వాళ్ళే అబీరాము, దాతాను, ఓను. మరి వీరు ముగ్గురు ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? 4 అయ్యారు. అంతేనా? మొదట ఆలోచన ఎవరిలో పుట్టింది? కోరాహులో పుట్టింది. కోరాహులో పుట్టినటువంటి ఆలోచన దాతాను, అబీరాము, ఓను వీరు 4 కలిసి 254 మందిని తయారు చేశారండి. ఏంటండి? మోషే అహరోనుల మీద తిరగబడడానికి, వారి మీద మనమే ఉండడానికి మొదటి ఆలోచన కోరాహులో వస్తే దానిని 4గా చేస్తే ఆ 4ని 254 మందిగా చేసుకున్నారండి. మరి ఇశ్రాయేలీలు అందరూ కూడా చూస్తుండగానే దేవుడు వారిని శిక్షించిన, ఇదిగో భూమి తెరవబడి వాళ్ళందరూ కూడా అందులో పడవేయడం మనకు తెలుస్తుందండి చరిత్ర. అనగా దేవుని పిల్లలకు తిరగబడితే, నేను అధికారం కావాలని కోరుకుంటే, నేను కనబడాలి అని అనుకుంటే దేవుడు అదో పాతాళానికి మనల్ని తొక్కేస్తాడు. అందుకే మనం ఆలోచించాలి. ఇక్కడ చెప్తున్నారు కదా, ఇదిగో ప్రతి ఒక్క సంఘంలో స్నేహితులుగా సహవాసం చేయవలసినటువంటి వారు ఎలాగైపోయారంట అండి, వారిలో కలహములు వచ్చేసాయంటండి. మరి కలహములు ఎందుకు వచ్చేసాయంటే, ఇదిగో అపోల్లో వచ్చి చెప్పారు, పౌలు గారు వచ్చి చెప్పారు, అపోల్లో గారు వచ్చి చెప్పారు. వీరు చెప్పినటువంటి మాటలు ఇదిగో ఇవి కాదు, ఇదిగో ఇవి అని మరొకరు ఎవరో సంఘంలో కలహాలు రేపేశాడండి. అలా కలహాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా విభజించి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు పౌలు గారు చెప్తున్నారు ఏమని? అసలు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీరు విభజించేస్తున్నారు, మీరందరూ విడిపోయి ఉన్నారు. ఇంతకీ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, అసలు ఎవరు మీ కొరకు సిలువ వేయబడ్డాను? ఎవరు మీ కొరకు ప్రాణాలు ఇచ్చారు? అపోల్లో గారు ఏమైనా ఇచ్చారా? నేనేమైనా ఇచ్చానా? మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు సిలువను ఎక్కింది ఎవరంట అండి? యేసుక్రీస్తుల వారు. మరి యేసుక్రీస్తుల వారు విభజించిపోయారా? లేదు. మరి యేసుక్రీస్తుల వారితో మనం ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఆయన మాటలను మనం గైకొని నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడే మనం ఆయనకు శిష్యులుగా, ఆయనకు స్నేహితులుగా మనము ఉంటామంటాను. అనగా ఇదిగో సంఘంలో ఎవరైనా మనకు తెలిసిపోతుంది కదండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అప్పటి వరకు చక్కగా వస్తుంటారు మందిరానికి, అప్పటి వరకు చక్కగా అన్నిట్లో పాల్గొంటుంటారు, అప్పటి వరకు చక్కగా సహాయాలను ఇస్తూ ఉంటారు. మరి ఉన్నట్టుండి మానేశారు, ఉన్నట్టుండి ఇవ్వడం లేదు అని అంటే మనకు అర్థమైపోవాల్సింది ఏంటి? ఎవరో వీళ్ళని తిప్పేస్తున్నారు, ఎవరో వీరి దారిని మళ్ళిస్తున్నారు. ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే అండి, మన జీవితంలో మనలను నిలవబెట్టే వారి కంటే కూడా మనలను పడదోకాలి అనేవారే ఎక్కువ మంది ఉంటారు. మనం పడిపోతే లేపడానికి ఒక్కరైనా ఉంటారా అండి? లేదు. ఇంకా పడిపోవాలనుకుంటారు, ఇంకా లేవలేకుండా ఉండిపోవాలనుకుంటారే కానీ చెయ్యి ఇచ్చి మనల్ని నిలవబెట్టాలి అనే ఆలోచన ఒకరిలో కూడా ఉండదండి. మరి అలాంటప్పుడు మనం ఎలాంటి వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి? ఎలాంటి వారిని మనం స్నేహం చేస్తున్నాం? మనం చేసుకునేటప్పుడే మనం ఎలాంటి వారిని చేసుకోవాలి అంటే, ఇదిగో దావీదు గారు చెప్పారు, మనం ఎలాంటి వారితో స్నేహం చేయాలి అంటే, ఎవరైతే మనకంటే కూడా ఎక్కువగా దేవునిలో భక్తిగా ఉంటూ, దేవుని మాటలను అనుసరిస్తూ నడుచుకుంటూ, దేవుని కార్యక్రమాలలో పాల్గొంటూ, ఇదిగో యేసుక్రీస్తుల వారి బాటలో నడుచుకుంటున్నటువంటి వారిని మనం స్నేహితులుగా ఉంచుకోవాలి. అలా మనం ఉంచుకున్నప్పుడు మనం పడిపోయిన వేళ వాళ్ళు వచ్చి మనల్ని లేపి మరలా నిలవబెట్టగలరు. అంతే కదండి. ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నామండి? మనము దావీదు గారిని చూసాం, యేసుక్రీస్తుల వారిని చూసాం, అపోస్తలుడైన పౌలు గారిని చూసాం. వీళ్ళందరూ కూడా స్నేహితులుగా ఎంచుకున్న వారిలో కూడా కొంతమంది పడిపోయారు. మరి యేసుక్రీస్తుల వారికి 12 మంది శిష్యులు, ఆ 12 మంది ఇదిగో స్నేహితులు కావాలంటే నా మాటలు గైకొనాలి అన్నారు. మరి ప్రారంభంలో ఎంపిక చేసుకున్నప్పుడు అందరూ కూడా బాగానే ఉన్నారు కదండి, 12 మంది. అసలు మత్తయ్య గారి గురించి మనం ఆలోచిస్తుంటే యేసుక్రీస్తుల వారు పిలిచేసరికి మత్తయ్య గారు ఎక్కడున్నారంట అండి? ఎక్కడున్నారు మత్తయ్య గారు? సుంకపు మెట్టు వద్ద కూర్చొని, అనగా ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. యేసుక్రీస్తుల వారు వచ్చి నన్ను వెంబడించి అనగానే అది అక్కడికి విడిచిపెట్టేశాడని. ఎంత నష్టం వచ్చిందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఎంతమంది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలి అసలు ఏమి కూడా ఆలోచించకుండా వెంటనే యేసుక్రీస్తుల వారిని వెంబడించేశారంటాను. అలానే జాలర్లు ఎవరు? పేతురు, యోహానులు, అలానే యాకోబు, వీళ్ళు 4 కూడా
జాలర్లు అంతే కదండి. ఓ ఇద్దరేమో వలలను బాగు చేసుకుంటున్నారు, ఇద్దరేమో ఇదిగో వెళ్ళడానికి వల వేయడానికి సిద్ధపడుతున్నారు. మరి వారి పనిలో ఉంటుండగా యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు ఆ పనిని విడిచిపెట్టి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుందండి. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవునిలో ఉంటూ పనుల కొరకు మనము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని. ఆనాడు ఉంటున్నటువంటి వాళ్ళు ఏం చేశారట? పనులలో ఉంటూ వాటిని విడిచిపెట్టి వచ్చారు. అందుకే పేతురు గారు ఒకానొక సమయంలో చెప్తారు కదండి, ఇదిగో ప్రభువా, నీ కొరకు మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చామయ్యా. మరి సమస్తాన్ని విడిచిపెట్టారా? నిజానికి సమస్తాన్ని విడిచిపెట్టేశారండి. అన్నిటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నారు. మరి అలాంటి వారిలో ఒకరు ఎవరు? ఇస్కరియోతు యూదా. మరి యేసుక్రీస్తుల వారికి ప్రారంభంలో తెలుసా అండి? తెలీదు. అలాంటి వాడని ఆ 12 మందిలో 11 మందిలో ఎవరికైనా తెలుసా? తెలీదు. కానీ చివరికి వచ్చేసరికి ఇదిగో ధనం మీద ఆశ. ఎంత ఆశ అంటే చివరికి యేసుక్రీస్తుల వారిని అప్పగించేసి అంత. తర్వాత పశ్చాత్తాపడ్డాడండి. కానీ ఏమి ప్రయోజనం? కాబట్టి మనము స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడే మనం ఆలోచించి చక్కగా స్నేహితులను ఎంపిక చేసుకోవాలండి. మనల్ని నిలవబెట్టేవారు ఉంటారు, అదే పనిగా మనలను పడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనం పడగొట్టే వాళ్ళతో స్నేహం చేస్తున్నామా, లేక మనలను దేవునిలో నిలవబెట్టే వారితో స్నేహం చేస్తున్నామా మనము ఆలోచించుకోవాలి. ఇక చివరిగా మనం ఆలోచిస్తే అసలు స్నేహం చేసి ప్రాణాలను కూడా కోల్పోయిన వారు బైబిల్లో మనకు కనిపిస్తున్నారండి. మరి తెలుసా ఏంటండి? స్నేహించి ప్రాణాలను తీసిన వారు, ప్రాణాలను పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారండి. మరి అందులో కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు మనందరికీ తెలిసిన సందర్భం అండి. ఎవరు? దావీదు కుమారుడైన అబ్షాలోము. మరి అబ్షాలోము తన తండ్రి సింహాసనాన్ని ఇదిగో నువ్వు తీసుకోవాలి, తండ్రి స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే దావీదు గారిని చంపేయాలి అనగా ప్లానింగ్ ఇస్తున్నాడండి. ఎవరు అని అంటే అహితోపేలు. మరి అహితోపేలు అనేవాడు ఇదిగో అబ్షాలోము నువ్వు రాజు కావాలి, మరి రాజు కావాలి అని అంటే ఇదిగో నీ తండ్రి బాగా అలసిపోయి పడుకో ఉంటాడు కదా, అప్పుడు ఆ సమయాన్ని చూసి ఒక్కసారిగా వేసామంటే చనిపోతాడు, ఇక నువ్వే రాజు అవుతావు, నువ్వే అన్నిటిని పరిపాలిస్తాను ఒక తప్పుడు ఆలోచనలు ఇచ్చాడని. మన జీవితంలో కూడా మనము పడిపోవాలి, మనం నష్టాల్లో కూరుకొని పోవాలి, మన కష్టాలు కలగాలని ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది మనకు వస్తూ ఉంటారు. మనం గ్రహించాలి. ఇక్కడ అహితోపేలు చెప్పినటువంటి ఆలోచన అబ్షాలోము చెయ్యకపోయేసరికి అనగా నేను చెప్పినటువంటి ప్లాన్ అమలు కాలేదా, నేను చెప్పినటువంటి విధంగా జరగలేదు కనుక ఇక నేను ఎందుకు ఉండడం అని వెళ్ళాడు, తన గదికి వెళ్ళాడు, ఉరి పోసుకొని చనిపోయాడండి. అంటే ఉపాయం ఇచ్చినటువంటి, సలహా ఇచ్చినటువంటి వాడే చనిపోయాడు. ఎవరు ఇవ్వమన్నారు? ఎవరు చనిపోమన్నారండి? అలానే మరొక సందర్భం మనం చూసినట్లయితే అమ్నోన్ అండి. అమ్నోనుకి కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎవరైనా? అమ్నోనుకు ఉన్నటువంటి స్నేహితుడు ఎవరు? యెహోనాదాబు. మరి ఈ యెహోనాదాబు ఏం చేశాడు? మరి తన స్నేహితుడైన అమ్నోను చాలా డల్గా ఉన్నాడంటండి. మరి నీరసంతో అన్నం తినక ఏంటండి పానం చేయక ఉంటున్నాడు. దేనికి? వాడు ఎంత దుర్మార్గుడు అంటే తన చెల్లినే కూడాలనుకున్నాడని, అనగా తన చెల్లితో వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు అతను తినక త్రాగక నీరసంతో కృషించిపోతున్నటువంటి వేళ ఈ యెహోనాదాబు వచ్చి ఎలాంటి ఆలోచన ఇచ్చాడు? ఇదిగో నువ్వు ఇలానే సిక్కుగా పడుకోండు, మరి మీ తండ్రి వచ్చి అడుగుతాడు, అప్పుడు నువ్వేం చేయాలి? ఇదిగో నాకు అనారోగ్యంగా ఉంది, నాకు ఆహారాన్ని సిద్ధపరిచి నాకు తవ్వడానికి ఇదిగో నా చెల్లి అయిన తామారుని పంపించు అని చెప్పగానే తామారు అన్నయ్య కోసం అన్నిటిని సిద్ధపరచుకొని వెళ్ళిందని. కానీ ఏం చేశాడు? తప్పు చేశాడు. వెంటనే ఈ సంగతి తామారు అన్నైనటువంటి అబ్షాలోముకు తెలిసిందండి. అబ్షాలోము ఏం చేశాడు? నేరుగా వచ్చి అమ్నోనును చంపేశాడు. అనగా యెహోనాదాబు బాగానే ఉన్నాడు, స్నేహితుడు, ఆలోచన ఇచ్చిన స్నేహితుడు బాగానే ఉన్నాడు. కానీ దాన్ని చేసినటువంటి స్నేహితుడు ఏమైపోయాడండి? చంపబడ్డాడు. అక్కడ ఏమో అహితోపేలు చనిపోయాడు, ఆలోచన ఇచ్చిన అహితోపేలు చనిపోయాడు. ఇక్కడ ఆలోచన తీసుకొని దాని ప్రకారం చేసినటువంటి అమ్నోను చనిపోయాడండి. మరొక సందర్భంలో మనకు కనిపించే స్నేహితులు ఎవరు అంటే ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజు, అనగా రాజ్యం రెండుగా విభాగింపబడిన తర్వాత
యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం ఉన్నారు కదండి. మరి ఇశ్రాయేలులను పరిపాలించినటువంటి రాజు క్రూరుడు. మరి అతను ఎవరు అంటే ఆహాబు. ఏం చేశాడండి? నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను ఆశించి దాన్ని పొందుకోవటం కొరకు నాబోతును కూడా చంపించేశాడు కదండి. మరి అలాంటి క్రూరుడైనటువంటి ఆహాబుతో ఎవరు స్నేహం చేశారు అంటే ఇశ్రాయేలీలను చక్కగా పరిపాలిస్తున్నటువంటి ఇశ్రాయేలు రాజు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి రాజు యెహోషాపాతు. మరి ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే దేవునికి విరోధంగా క్రూరుడుగా ఉంటున్నటువంటి ఈ ఆహాబుతో వియ్యం అందుకున్నాడండి. ఎలాగా? ఇతని యొక్క కుమారుణ్ణి ఆహాబు యొక్క కుమార్తెతో వివాహం చేశాడు. మరి అలా చెయ్యొచ్చా? చెయ్యకూడదండి. మరి అందుకే చేత దుష్టిని సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మరి చక్కగా ఉంటున్నాడు, చక్కగా పరిపాలిస్తున్నాడు, చక్కగా రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇక ఎవరూ కూడా స్త్రీలు లేనట్లుగా వెళ్ళి ఆ ఆహాబు కుమార్తెను అతని కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. కొంతకాలానికి ఈ ఆహాబు యొద్దకు యెహోషాపాతు వస్తాడండి. అలా వచ్చినప్పుడు ఇదిగో మరి యెహోషాపాతు ఇలా సిరియనులతో యుద్ధం ఉంది, మరి నువ్వు యుద్ధానికి వస్తావా అంటే దానికే ఉంది, నీ కొరకు నేను ఎంతైనా చేస్తాను, నీ జనమే నా జనము, నీ రాజ్యమే నాది, నీ కోసం నేను రానా అనేసి సిద్ధపడతాడండి. కానీ ఆహాబు ఏం చేశాడు తెలుసా? తెలివిగా ఉపాయంతో మారువేషం వేసుకుంటాడండి. యెహోషాపాతు రాజుగానే బయలుదేరుతాడు. అప్పుడు అక్కడ ఉంటున్నటువంటి సిరియనులు శత్రు సైన్యం ఏమనుకున్నారు? ఇదిగో యెహోషాపాతే రాజు అనుకున్నాడు. ఆ యెహోషాపాతుని చంపడానికి ప్రయత్నించారండి. చివరి క్షణాలు ఇదిగో దేవా కాపాడు, దేవా నన్ను తప్పించు అని దేవునికి మొరపెట్టేసరికి దేవుడు యెహోషాపాతుని తప్పించడం జరిగింది. ఆహాబు చనిపోబడ్డాడు. అనగా చూసారు స్నేహితులు ఎలాగున్నారు. మరి మంచిగా స్నేహం చేస్తూ ఇదిగో యెహోషాపాతుని చంపించాలనుకున్నాడు. అంతే కదండి. ఒకవేళ ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళుంటే ఇద్దరు కూడా రాజులుగానే వెళ్ళుండారు. మరి ఎందుకు మారు వేషం వేసుకుని వెళ్ళాడు? యెహోషాపాతే వారి రాజు అనుకున్నారు శత్రువులు. అంటే నమ్మించి మోసం చేయడం ఇదే కదండి. అప్పటి వరకు యెహోషాపాతుకు తెలిసి సహాయం చేద్దామని వెళ్ళాడు. సహాయం చేయాలి, కాపాడాలి అని వెళ్ళాడు. కానీ చివరికి తనే ప్రమాదంలో చిక్కుకొని పోయాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశమే స్నేహం. మరి ఇలా స్నేహితులను మనం ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు, స్నేహితులను మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎలాంటి వారిని చేయాలి, ఎలాంటి వారితో చేయకూడదు దేవుడు అన్నీ కూడా వ్రాయించాడు కదండి. ఇదిగో ఒక అమ్నోను ఒక యెహోనాదాబు మాట విని చంపబడ్డాడు. అబ్షాలోము సలహా తీసుకోలేదని అహితోపెలు చనిపోయాడు. ఇక్కడ యెహోషాపాతును చంపించాలని రాజుగా చేసి ముందుంచాడు. కానీ చివరికి ఆహాబే చనిపోయాడు. కాబట్టి స్నేహితులుగా మనం తీసుకుంటున్నప్పుడు మనతో ఎవరు ఎలాంటి స్వభావం కలిగి స్నేహం చేస్తున్నారు? ఒకవేళ నిజంగా దేవునిలో ఉంటూ సహవాసంలో ఉంటూ దేవునికి స్నేహితులుగా ఉన్నవారు మనతో ఉన్నారనుకోండి, దానికి మించినటువంటి భాగ్యం ఏది కూడా మనకు లేదు. ఒకనాడు అబ్రహాముకి ఎవరున్నారండి స్నేహితుడిగా? దేవుడు ఉన్నాడా? దేవుడే చెప్పాడు అసలు నేను చేసే కార్యం నా అబ్రహామునకు దాచకుండా నేను ఉంటానా అని. అంతేనా? ఇప్పుడు మన సీక్రెట్లన్నీ ఎవరికి తెలిసి ఉంటాయండి? మన స్నేహితులకే తెలిసి ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనన్ని విషయాలు మన గురించి ఎవరికి తెలుసు అంటే మన ముఖ్య స్నేహితులకే తెలుసు. మరి అలాంటిది దేవుడు చెప్తున్నాడు. దావీదు కాదండి, అబ్రహాం గారు కాదు, దేవుడు చెప్తున్నాడు ఏమని? అసలు నేను చెయ్యాలనుకునే ప్రతి కార్యక్రమము అబ్రహాముకు నేను తెలపకుండా ఉండునా అని అంటే అసలు వారిద్దరి మధ్య ఎంత స్నేహబంధం ఉందండి. అలానే ఒక దావీదు యోనాతాను. మరి యోనాతాను ప్రతి నిమిషం తన తండ్రి ఆలోచన చేస్తున్నాడని తెలియంగానే వచ్చి దావీదుకు చెప్పడం, దాన్ని తప్పించడం ఎంత గొప్ప స్నేహం అండి. అలానే యేసుక్రీస్తుల వారు శిష్యులు వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచే వరకు అలా ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచి వారితో పాటు 40 దినములు అప్పుడప్పుడు కనిపిస్తూ వారిని బలపరిచి వెళ్ళిన తర్వాత ఏ పేతురు యోహానులైతే భయపడ్డారో వారే దేవాలయం ముందు నిలవబడికి ఇదిగో మేము కన్న వాటిని చూసిన వాటిని చెప్పకుండా మేము ఉండలేము అని ధైర్యంగా నిలబడ్డారండి. ఏంటండి ఆ గొప్పది? అనగా వారు దేవుని మాట, ఆయన మాటలు గైకొన్నారు, ఆయనకు స్నేహితులుగా మారిపోయారు. ఇదిగో నీ కొరకు నా ప్రాణం ఇస్తారు అంటుంటారు కదా స్నేహితులు.
మరి ప్రాణం ఇచ్చినటువంటి స్నేహితుడు ఎవరు మన కొరకు? ఇప్పటికీ యేసుక్రీస్తుల వారు మన కొరకు ఇచ్చాడా? మన కొరకు సిలువ వేయబడ్డారా? తన ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు కాచాడండి. మరి చెప్పేవారు మనకు గొప్పనా, లేక మన కొరకు చేసిన వారు మనకు గొప్పనా అంటే, మన కొరకు ప్రాణం ఇచ్చి మనలను స్నేహితులుగా కావాలనుకున్న యేసుక్రీస్తుల వారే గొప్ప. మరి సంఘంలో మనం ఎలాంటి వారితో సహవాసం చేయాలి, ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి అని అంటే, ఎవరైతే మనకంటే కూడా ఎక్కువగా ఉన్నతంగా దేవునిలో ఉంటున్నారో అలాంటి వారితో మనం సహవాసం చేసినప్పుడు మన మరణాంతరం వరకు కూడా ఎల్లప్పుడూ మనం దేవుని విడిచిపెట్టేవారుగా మనం ఉండము. దేవునికి స్నేహితులం అవుతాం. దేవుడున్న లోకానికి కూడా మనము చేరుకోగలం.